సింధుజాక్షి 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 తలుపు తెరు. సింధుజాక్షి తలుపు తెరమ్మా. సింధుజాక్షి తలుపు ఏం తెరు. చేస్తుందిరా పిచ్చిది? పురుగుల మందు అట్టుకుని గదిలోకి వెళ్ళిందేట్రా? సింధుజాక్షి రేపటిలోగా డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయలేదు అంటే రేపొద్దున్న చూసేది నన్ను కాదు, నా డెడ్ బాడీని. తలుపు తీ సింధుజాక్షి సింధుజాక్షి. డోర్ ఓపెన్ చేయి ప్లీజ్. ఎలాంటి పిచ్చి పని చేయకు సింధుజాక్షి. రే పిచ్చి పనులు సైట్ పెట్టరా. అసలు ఏంటి జరుగుతోందిరా? సింధుజాక్షి సింధుజాక్షి నానమ్మా, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి తాతయ్య గారు ఒప్పుకుంటారని నాకు తెలుసు. త్వరలోనే నాకు రెక్కలొస్తాయి. నేను స్వేచ్ఛగా ఎగిరిపోతాను. మన సింధుజాక్షి పెళ్లి కూతురు కాబోతోంది. పెళ్ళా? నాకా? తాతయ్య, నా ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మీకు తెలుసు కదా. నీ జీవితం ఎలా అయితే బావుంటుందో నాకు తెలుసమ్మా. ఇక్కడ మా సింధు లేదు, ఈ పెళ్లి కూడా జరగదు. జరుగుతాది. చూడండి సింధుజాక్షి గారు, మీరు ఒక్క 6 నెలలు ఓపిక పట్టారంటే నాకు మీకు సెట్ అవ్వలేదని చెప్పి నేనే డివోర్స్కి అప్లై చేస్తాను. సారీ సింధుజాక్షి గారు, నేను సంతకం పెట్టలేకపోతున్నాను. తలుపు తెరమ్మా. సింధుజాక్షి 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 తలుపు తెరమ్మా. సింధుజాక్షి 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 లే. సింధుజాక్షి అయ్యో అయ్యో అయ్యో, నా కోడలు పురుగుల మందు తాగేసిందే. ఇప్పుడు ఏడు చేయాలరా దేవుడా? రే ఆసుపత్రి తీసుకెళ్తా పదరా. అయ్యో అయ్యో సింధుజాక్షి సింధుజాక్షి డాక్టర్ అయ్యో డాక్టర్ మీకేం కాదు, మీకేం కాదు డాక్టర్. అమ్మ సింధుజాక్షి మీకేం కాదు డాక్టర్. డాక్టర్ డాక్టర్ అయ్యో సింధుజాక్షి 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 డాక్టర్ అమ్మా త్వరగా చూడండి అమ్మా, చూడండి. ఏమైంది? పురుగుల మందు తాగేసింది డాక్టర్. మీరేమవుతారు? ఎవరైతే మేమెందుకు తీసుకొస్తామమ్మా? ఆడి పెళ్ళమేనమ్మా. సింధుజాక్షి త్వరగా లోపలికి తీసుకెళ్ళండి. సింధుజాక్షి అమ్మ సింధుజాక్షి ఓలమ్మ ఓలమ్మ ఏటైపోయినదిరా? నీ పెళ్ళం ఎందుకు ఇలా చేసింది? మీరదేదో మూరికెళ్ళినప్పుడు గొడవ ఏటైనా పడ్డారా? అమ్మా అదేం లేదమ్మా, మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. ఏ గొడవ జరగకపోతే పురుగుల మందు తాగాల్సినంత పనే వస్తాదిరా. రాత్రి మీరు వచ్చిన కాడి నుంచి చూస్తానే ఉన్నా, నీ పెళ్ళం రుసరుసలాడుతూనే ఉంది. దిష్టి తీస్తున్నా కోపంగానే ఉంది. రే నువ్వు నా కాడేదో దాస్తున్నావు. మీ మధ్య ఏ గొడవ లేదని నా మీద ఒట్టే చెప్పరా. ఏంటమ్మా ఇది? ఏంటమ్మా మీ గొడవ? కాస్త సైలెంట్ గా ఉండండి. మాట్లాడుకునేది ఏదైనా ఉంటే బయటికెళ్ళి మాట్లాడుకోండి. ఒరే ఇది చిన్న విషయం కాదురా. నీ పెళ్ళానికి ఏటైనా అయితే వాళ్ళు మనల్ని ఊరికే ఒక్కేరు చంపేస్తారా.
నా దగ్గర ఏమి దాయకుండా నిజం చెప్పరా. నా కాళ్ళు చేతులు ఆటలేదురా గోపి. చెప్పరా నాయనా, చెప్పరా. డివోర్స్ గురించి మా ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవ గురించి చెప్తే అమ్మ తట్టుకోలేదు. ఆ భగవంతుడా, విషయం గురించి చెప్పకుండా ఉండడమే మంచిది. చెప్పరా గోపి. అమ్మా, మా ఇద్దరి మధ్య గొడవేం అవ్వలేదు. మేం బయటికి వెళ్ళాం కదా, అక్కడ వాతావరణం బాగా నచ్చడంతో ఇంకో 2 రోజులు ఉండి వెళ్దామని చెప్పింది. అప్పుడే నువ్వు ఫోన్ చేసి పిలవడంతో నేను తన మాటకు విలువివ్వకుండా తీసుకొచ్చేశాను. ఆ కోపంతోనే ఇలా చేసిందమ్మా. అంత చిన్న విషయానికి ఇంత పెద్ద సమస్య తెచ్చిపెట్టిందేంట్రా. పోను నువ్వైనా ఆ మొక్క నాకు చెప్పాల్సింది కదా. తనంతగా ఇష్టపడతా ఉంటే ఇంకో 2 రోజులేం కర్మ, ఇంకో వారం రోజులైనా ఉండి రమ్మనే దాన్ని. ఇప్పుడు చూడు, దాని కోపం మన సావుకొచ్చి పడింది. హైమావతి, సుకన్య, త్వరగా రండి. వస్తున్నామత్తయ్య. ఏమండి బావగారు రండి. పెద్దయ్య, మేం కాలేజ్కి వెళ్ళొద్దామా? అలాగేనమ్మా. ఇద్దరూ తిన్నారా? తినేసాం పెద్దయ్య. ఆ, అన్నట్టు అతనికి ఎలా ఉందమ్మా? ఆ, బాగానే ఉంది పెద్దయ్య. ట్రీట్మెంట్కి డబ్బులు సర్దుబాటు అయిపోయాయి. డాక్టర్లు వైద్యం చేయడమే ఇక ఆలస్యం. ఆయనున్నది కాలేజీకి వెళ్లే దారిలోనే కదా. ఆయన ఒకసారి చూసేసి కాలేజీకి వెళ్తాం. అలాగేనమ్మా, వెళ్ళిరండి. దీన్ని ఫాలో అయితే అతను ఎక్కడున్నాడో తెలుస్తుంది. ఏమండి, టిఫిన్ చేద్దురు గాని రండి. ఆ, రే గోపి, ఎందుకైనా మంచిది పెద్దయ్య గారికి ఫోన్ చేసి విషయం చెప్పు. లేదంటే మనమే ఏదో చేసి పురుగుల మందు తాగేలా చేసినట్టు అనుకుంటారు. వద్దమ్మా, పెద్దయ్య వాళ్ళు సింధుజాక్షిని తప్పుగా అనుకుంటారు. వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పకపోవడమే మంచిదమ్మా. ఒరే నాయనా, చెప్పకపోతే నీ పెళ్ళానికి జరగరానేదైనా జరిగితే మనల్ని తప్పుడు మనుషులు అనుకుంటారా. నా వల్లే ఇదంతా జరిగిందనుకుంటారు. ఇట్లాంటి విషయాలు అస్సలు దాచకూడదు. ముందు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. ఒరే గోపి, చెయ్యరా చెయ్యరా. చేస్తాను, ఆగమ్మా. ఓలమ్మ దేవుడా, నువ్వే కాపాడాలయ్యా. అయ్యో, గోపి ఎందుకు చేస్తున్నాడు? పెద్దయ్య గారు, నేను ప్రియం వదిన మాట్లాడుతున్నాను. నాన్నగారు టిఫిన్ చేస్తున్నారు. విషయం చెప్పు, నేను చెప్తాను. అమ్మగారు, సింధుజాక్షి సింధుజాక్షి, తనకేమైంది? సింధుజాక్షి పురుగుల మందు తాగేసింది అమ్మగారు.